అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇడ్లీ, దోశ, ఉప్మా ఎందులోకైనా కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మరి చూసేద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 6-7 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేయించాల్సిన అవసరం లేదండి, ఇలా మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. 12 టమాటాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలని బాగా మగ్గించాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. చూడండి, టమాటాలు అనేది ఈ మాత్రం మగ్గిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలండి. పోపు కోసమే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 వేసుకోవాలి. 1 స్పూను ఆవాలు, చిన్న స్పూన్ తోటి జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదండి. జీలకర్ర, ఆవాలు చిటపటమంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కాస్త ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడి పోపులో వేసుకుని కలుపుకోవటమేనండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన ఆనియన్ టమాటా పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్